ఐ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మకమైన సూపర్ 6 పథకాలలో ఒకటైన స్త్రీ శక్తి ఉచిత బస్ సర్వీసును నిర్వీర్యం చేయుటకు డిపో మేనేజర్ యారగుంటపాలెం సర్వీసును 7 సర్వీసులు ఎక్స్ప్రెస్గా ఉండే బస్లను సూపర్ లగ్జరీ సర్వీస్ చేసి ఉచిత బస్ సర్వీసుకు తూట్లు పొడుస్తున్నారు. సీనియర్ కార్మికులకు సరైన డ్యూటీలు లేక వేరే డిపోలకు తరలి వెళ్లిపోతున్నారు. ఈ డిపోలోని కార్మికులకు ఒత్తిడి పెరిగి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. దీని నిమిత్తం కార్మికులు 3 రోజులుగా ఆర్టీసీ డిపో ఎదురుగా తమ డిమాండ్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లుతూ నినాదాలు చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చేయడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమానికి స్పందన లేకపోతే దీన్ని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే వరకు పోరాడతాం అనేది జేఏసీ తరపున జరుగుతుంది. అంటే నూజివీడు డిపోలో ప్రభుత్వం అమలుపరిచిన అత్యంత సూపర్ 6 పథకాల్లో బాగా సక్సెస్ అయిన శ్రీశక్తి పథకాన్ని ఈ డిపో మేనేజర్ గారు ఈ డిపోలో ఉన్నాయి మన 7 ఎర్రగొండపాలెం సర్వీసులు అనేవి ఉన్నాయి డిపో మొత్తం మీద. ఆ 7 ఎర్రగొండపాలెం సర్వీసులే మన నియోజకవర్గం ఉన్న స్త్రీలందరూ కూడా ఉపయోగించుకుంటారు. అలాంటి సర్వీసుల్లో ఒక 4 సర్వీసులు నేను ఎమర్జెన్సీగా ఆల్ట్రా డీలక్స్ సర్వీసులు చేసి దాన్ని ఎర్రగొండపాలెం సర్వీసులుగా తిప్పుతానండి. ఆల్ట్రా డీలక్స్ సర్వీసులు తిప్పడం వలన ప్రభుత్వం అమలు చేసిన శ్రీశక్తి పథకాన్ని దాన్ని నీరుగార్చినట్టు అవుతుందన్నమాట. ఎందుకంటే ఆల్ట్రా డీలక్స్లో డబ్బులు పెట్టి వెళ్ళాలి ఆడవాళ్ళు ప్రయాణం చేయాలంటే ఎక్కడికైనా సరే. 2 దానివలన ప్రభుత్వానికి చెడ్డ పేరే కాకుండా డిపోలో ఉన్న సీనియర్ కండక్టర్లు కానీ సర్వీసులు పోయి ఎక్సెస్ అయ్యి వేరే డిపోలకి ట్రాన్స్ఫర్ వెళ్ళే పరిస్థితి వచ్చింది. గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రమోషన్స్ లేక ఎక్స్ప్రెస్ సర్వీసులు అనేవి లేకపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి ఆర్డినరీ సర్వీసుల్లో చేయడం వలన వాళ్ళకి మానసిక దీనితో పాటు స్ట్రెస్ అవ్వడంతో పాటు వాళ్ళకి సిక్ అయ్యే ఇది కూడా ఉంది. దానికి తోడు ఉన్న వేసవికాల ఎండ తీవ్రత వలన డ్యూటీలకు వెళ్ళలేక ప్రైవేట్ సిక్కులు చేస్తే 2 రోజులకు 3 రోజులు చిన్న విషయాలకే ఛార్జ్ షీట్లు ఇచ్చి వాళ్ళ డిపోలో ఉన్న కార్మికుల్ని చాలా వ్యధకు గురి చేస్తున్నారు. వాళ్ళు డ్యూటీ చేసే స్ట్రెస్సే కాకుండా ఈ డిపో మేనేజర్ గారు అవలంబించిన కొన్ని చర్యల వలన ఇంకా ఎక్కువ స్ట్రెస్లోనే ఉద్యోగం చేసే పరిస్థితులు కూడా లేవు. దానివలన నూజివీడు డిపోలో ఉన్న మేజర్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్లస్ ఎన్ఎంయు ఎస్డబ్ల్యూఎఫ్ అందరూ కలిపి జాయింట్ యాక్షన్ అయ్యి ఆ సర్వీసులను పునరుద్ధరించి ప్రభుత్వం అమలుపరిచిన పథకాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలని కోరుతూ ఆల్ట్రా డీలక్స్ సర్వీసులని ఆపేయాలని చెప్పి కోరడం జరుగుతుంది.